బయ్యా సన్నీ యాదవ్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నూత్నకల్ గ్రామానికి చెందిన ప్రముఖ యూట్యూబర్. ఇటీవల చట్టపరమైన సమస్యలతో వార్తల్లో నిలిచారు. ఆయనపై ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన ఆరోపణలు మరియు పాకిస్తాన్ పర్యటన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణలు, ఆయన అరెస్టు వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి. సన్నీ యాదవ్ మోటో బ్లాగింగ్ ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. తన యూట్యూబ్ ఛానల్ బయ్యా సన్నీ యాదవ్ ద్వారా వివిధ ప్రదేశాలకు బైక్ పర్యటనలు చేసి యువతలో సాహసాన్ని ప్రేరేపించారు. ఆయన వీడియోలు 47.6 లక్షల మంది సబ్స్క్రైబర్లను ఆకర్షించాయి. 2025 మార్చిలో సన్నీ యాదవ్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సూర్యాపేట జిల్లా నూత్నగల్ పోలీస్ స్టేషన్లో ఈ విషయంపై కేసు నమోదైంది. ఆయన వీడియోలలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అనే వాగ్దానాలు యువతను మోసపూరిత బెట్టింగ్ యాప్లకు ఆకర్షించాయని ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైన తర్వాత సన్నీ యాదవ్ పరారీలో ఉన్నారు. సూర్యాపేట డీఎస్పీ రవి ప్రకారం ఆయనను త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఆయన విదేశాలకు వెళ్లినట్లు సమాచారం మరియు అతన్ని అరెస్ట్ చేయడానికి లూకౌట్ నోటీసులు జారీ చేశారు. సన్నీ యాదవ్ ఇటీవల పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినట్లు సమాచారం. ఈ పర్యటనపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. ఆయన పాకిస్తాన్ ఎందుకు వెళ్లారనే విషయంపై దర్యాప్తు జరుగుతోంది. సన్నీ యాదవ్పై ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు కేసు నమోదైంది. తన వీడియోల ద్వారా యువతను మోసపూరిత యాప్లకు ఆకర్షించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ చర్యలు యువతలో ఆర్థిక నష్టాల్ని మరియు మానసిక ఒత్తిడికి దారితీస్తున్నాయని పోలీసులు పేర్కొన్నారు. సన్నీ యాదవ్ సంఘటన సమాజానికి ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా యువతను మోసపూరిత యాప్లకు ఆకర్షించటం, వారి జీవితాలను నాశనం చేయటం వంటి చర్యలు సమాజంలో నెగటివ్ ప్రభావాలు చూపుతున్నాయి. ఈ సంఘటన ద్వారా సోషల్ మీడియా వినియోగదారులు, ప్రత్యేకించి యువత, జాగ్రత్తగా ఉండాలి మరియు చట్టపరమైన పరిస్థితుల్లోనే తమ కార్యకలాపాలను నిర్వహించాలి. సన్నీ యాదవ్ సంఘటన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వినియోగం, ఆన్లైన్ బెట్టింగ్ల యాప్ల ప్రమోషన్ మరియు చట్టపరమైన చర్యలపై సమాజంలో చర్చను ప్రేరేపించింది. ఈ సంఘటన ద్వారా యువతలో చట్టపరమైన అవగాహన పెంచటం మరియు సోషల్ మీడియా వినియోగంలో బాధ్యతాయుతను ప్రోత్సహించడం అవసరం.